ఒక్కసారి ఊహించుకోండి. ముంబై ఇండియన్స్ జెర్సీలో యశస్వి జైస్వాల్, రాజస్థాన్ జెర్సీలో హార్దిక్ పాండ్యా. ఇది కేవలం కల కాదు. ప్రస్తుతం ఐపీఎల్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్న అతిపెద్ద ట్రేడ్ రూమర్. హార్దిక్ పాండ్యా ముంబైని వదిలి వెళ్తున్నాడా? ఆర్ఆర్ నిజంగానే హార్దిక్ కోసం యశస్వి జైస్వాల్‌ని ట్రేడ్ చేయబోతుందా? ఈ రూమర్ వెనుక అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. కొన్ని రోజులుగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం లేదు. కేవలం ఇవన్నీ రూమర్స్ మాత్రమే. కానీ ఎక్కడ పొగ ఉంటే అక్కడ ఖచ్చితంగా మంట ఉండొచ్చు కదా! కానీ ఎంఐ ఎందుకు జైస్వాల్‌ని కోరుకుంటుంది? దానికి చాలా కారణాలైతున్నాయి. జైస్వాల్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఓపెనర్ ప్రెజెంట్. ఫ్యూచర్‌లో ఒకవేళ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించినా, జైస్వాల్ ఓపెనర్ స్పాట్‌కైతే రీప్లేస్ చేయగలడు. అంతేకాకుండా అనుభవం ఉంది. జైస్వాల్ ఏజ్ కూడా తక్కువ. 10 ఇయర్స్ వరకు ఫ్రాంచైజీకి ఆడగల కెపాసిటీ ఉంటుంది. అందుకే ఎంఐ మేనేజ్మెంటు అతన్ని ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా చూస్తుందని వార్తలు వస్తున్నాయి. మరి ఆర్ఆర్ ఎందుకు హార్దిక్ పాండ్యాని కోరుకుంటుంది? హార్దిక్ అంటే కేవలం బ్యాటర్ మాత్రమే కాదు. కేవలం బౌలర్ మాత్రమే కాదు. ఒక పూర్తి స్థాయి మ్యాచ్ విన్నర్. బ్యాటింగ్ చేయగలడు, బౌలింగ్ చేయగలడు, ఫీల్డింగ్ చేయగలడు, దాంతో పాటు కెప్టెన్సీ కూడా చేయగలడు. అన్ని అన్నీ కలిపి ఒక ప్లేయర్‌లో ఉన్నాయి. అంతేకాకుండా జీటీకి కెప్టెన్‌గా మొదటి సీజన్‌లోనే ట్రోఫీని గెలిపించాడు. తర్వాత మరోసారి ఫైనల్ వరకు కూడా తీసుకెళ్ళాడు. అందుకే ఆర్ఆర్ లాంటి టీమ్ హార్దిక్ వస్తే టైటిల్ గెలిచేటువంటి ఛాన్సెస్ మరింత పెరుగుతాయని టీమ్ మేనేజ్మెంట్ కూడా భావిస్తుందంట. కానీ ఫ్యాన్స్ సంఘం మాత్రం వేరేగా ఉంటుంది కదా! కొంతమంది హార్దిక్ వస్తే ఆర్ఆర్ మరింత బలపడుతుందంటున్నారు. మరికొందరైతే జైస్వాల్ లాంటి ఫ్యూచర్ సూపర్ స్టార్‌ని ఎట్టి పరిస్థితిలో ఆర్ఆర్ వదులుకోదని మరికొందరు అంటున్నారు. అయితే ఈ కథలో అసలు ట్విస్ట్ ఇప్పుడు మొదలవుతుంది. హార్దిక్ కోసం కేవలం ఆర్ఆర్ మాత్రమే కాదు. మరో 2 పెద్ద ఫ్రాంచైజీలు కూడా రేస్‌లో ఉన్నాయని రూమర్స్ వస్తున్నాయి. అవెవరో తెలుసా? చెన్నై సూపర్ కింగ్స్ అండ్ లక్నో సూపర్ జెయింట్. అవును. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాల ప్రకారం సీఎస్‌కే కూడా హార్దిక్ పాండ్యాపై ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఎంఐ కూడా సీఎస్‌కే నుంచి కీలకమైన ఆటగాళ్లను కోరినట్లు కూడా సమాచారం వస్తుంది. మరోవైపు ఎల్ఎస్‌జీ కూడా హార్దిక్ కోసం పోటీ పడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆల్రెడీ కెప్టెన్ రిషబ్ పంత్‌ని డీసీతో ట్రేడ్ చేశారు. లక్నోకి ఒక ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి ఇండియన్ కెప్టెన్ కావాలనుకుంటే గనుక ఖచ్చితంగా హార్దిక్ పాండ్యా కోసం వెళ్తారు. ఒకవేళ హార్దిక్ పాండ్యా జట్టులోకి యాడ్ అయితే గనక జట్టు యొక్క ఫ్యూచర్ మారుతుందని టీమ్ మేనేజ్మెంట్ కూడా భావిస్తుంది. అంటే ఇప్పుడు హార్దిక్ కోసం ఎంఐ, ఆర్ఆర్, సీఎస్‌కే, ఎల్ఎస్‌జీ ఇలా ఈ 4 జట్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇది ట్రేడ్ నిజమైతే గనక ఈ 4 జట్టుల్లో హార్దిక్ చివరికి ఏ జట్టులో ఉంటాడో కామెంట్‌లో చెప్పండి. ఇలాంటి ఐపీఎల్ స్టోరీస్ కోసం, క్రికెట్ రివ్యూస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.